యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. చాలామంది వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ రీసెంట్ టైంలో షిఫ్ట్ డిజైర్లు అయితే అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఈరోజు మళ్ళీ ఒక మంచి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. వెహికల్ వచ్చేసరికి ఫుల్ కండిషన్లో అయితే ఉంది. ఇదే కాకుండా రీసెంట్గానే బండికి ఫుల్ సర్వీసింగ్ అయితే చేయడం జరిగిందన్న. సో మీకు బండి ఫుల్ కండిషన్లో అందుబాటులో అయితే ఉంది. విత్ 4 సిల్ టైర్లు మంచి రీజనబుల్ ప్రైస్ రేంజ్లో వెహికల్ అయితే సేల్కి అయితే వచ్చిందన్న. సో కార్ రిలేటెడ్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ ఫొటోస్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి. ఇక ఏమాత్రం వెయిట్ చేయాల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ కార్ అన్న. షిఫ్ట్లో డిజైర్ మీకు తెలిసిందే, మంచి డిక్కీతోని మంచి బూట్ స్పేస్తోని వెహికల్ అయితే మీకైతే అందుబాటులో అవుతుంది. వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. ఒక వెల్ మెయింటైన్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి రీసెంట్గానే ఫుల్ సర్వీసింగ్ అయితే చేయడం జరిగిందన్న. మీకు బండికి ఎలాంటి ఖర్చు అయితే పెట్టడం అవసరం లేదు. టేక్ అండ్ డ్రైవ్ కండిషన్ అని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. డిజైర్లో ఇది వచ్చేసరికి విఎక్స్ఐ వేరియంట్ అన్న, కాబట్టి పెట్రోల్ వేరియంట్ వెహికల్. ఇది వచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ అన్న. మంచి కండిషన్లో వెహికల్ అయితే ఉంది. క్లీన్ అవుట్లుక్ తోని బండి అయితే కనబడుతుందన్న. ఇక కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసరికి 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ వెహికల్. వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. 2026 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. దాని తర్వాత కూడా మీరు పేపర్ వ్యాలిడిటీ 5 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మంచి ఎక్స్టెండ్ చేసుకొని వచ్చే వెహికల్ అని చెప్పుకోవచ్చు అన్న. రీజనబుల్ ప్రైస్ రేంజ్లో సేల్కి అయితే వచ్చింది. అది కూడా మార్కెట్లో మంచి రీసేల్ ఉన్న బండి అన్న షిఫ్ట్ డిజైర్. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4 సిల్ టైర్లు అయితే ఉన్నాయి. ఓవరాల్గా బండి అవుట్లుక్ క్లీన్గానే ఉందన్న. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే నీట్ ఇంటీరియర్ అవుతుందన్న. విత్ లెదర్ సీటింగ్, చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. పవర్ విండోస్ ఉన్నాయన్న. బండి కూడా ఇంటీరియర్ పరంగా ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిష్ అయితే ఉంది. కార్ యొక్క పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే పేపర్స్ అన్ని క్లియర్గా ఉండి వ్యాలిడ్ ఉన్నట్లు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు ఉంది. దాని తర్వాత కూడా మీరు పేపర్ వ్యాలిడిటీ అయితే 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్న. మంచి వ్యాలిడిటీ మీకైతే బండికి అయితే లభిస్తుంది. ఇక ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా. ప్రతిరోజు మీ రిక్వైర్మెంట్ మేరకు లిమిటెడ్ ఎడిషన్లో మంచి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉన్న కార్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే అవుతాయి. లిమిటెడ్ వెహికల్స్ వస్తాయన్న మన దగ్గర. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఉపయోగపడుతుంది. ఇక ఈ కార్కు ధర వచ్చేసరికి ఓనరు 2,25,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 2,25,000 చెప్తున్నా. ప్రైస్ స్లైట్లీ నెగోషియటబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ధరలో తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. వెహికల్ వచ్చేసరికి క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అవుతుందన్న. మంచి రీసేల్ ఉన్న వెహికల్ డిజైర్ వచ్చేసరికి సో 2,25,000లో కాస్త తగ్గింపు చేసే అవకాశం అయితే ఉంది. కారు నా ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి మనకైతే కార్ అయితే సేల్కి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కారు నా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్ తెలంగాణ స్టేట్ అన్న. ఇక కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు కార్ దగ్గర వెళ్ళి ఒక మంచి మెకానిక్ తోని కార్ యొక్క ఇంజన్, బాడీ, సస్పెన్షన్, అవుట్లుక్, ఇంటీరియర్ వీటితో పాటు పేపర్లు కూడా ఫుల్గా వెరిఫై చేసుకున్నాకనే కార్ అయితే తీసుకోండి. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నెంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. రిప్లై రావడంలో కొద్దిగా లేట్ అవ్వచ్చు అంతే తప్ప ప్రతి ఒక్కరికి రిప్లై అయితే వస్తుంది. సో ఇదే వాటి వీడియో. ఇంకో వీడియోని ఎవరైనా లైక్ చెప్తే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఓనర్ నెంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకుండా అన్న. మంచి రీజనబుల్ ప్రైస్ రేంజ్లో వెహికల్ అయితే సేల్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.